ఈరోజు మన దగ్గర గూగుల్ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఒక సెకనులో మనకు తెలిసిపోతుంది. కానీ ఒక్కసారి ఊహించండి. కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు, శాటిలైట్ అసలే లేదు. అయినా సరే 5000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి యుద్ధ భూమికి కిలోమీటర్ల దూరంలో కూర్చొని కురుక్షేత్ర యుద్ధాన్ని లైవ్‌లో ఎలా చూడగలిగాడు? ఇది మోడర్న్ డ్రోన్ టెక్నాలజీనా? లేక అంతకంటే గొప్పదా? 300 ఏళ్ల క్రితం కనీసం సైకిల్ కూడా లేని రోజుల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని ఎలా చెప్పగలిగారు? విమానాలు, రాకెట్ల గురించి కళ్ళకు గట్టినట్టు ఎలా చెప్పగలిగారు? ఆయన టైమ్ మిషన్ ఎక్కి భవిష్యత్తులోకి వచ్చారా? లేక భవిష్యత్తుని తన దగ్గరకు రప్పించుకున్నారా? మిత్రులారా, మనం ఇప్పుడు వాడుతున్న క్లౌడ్ స్టోరేజ్ కొత్తదేమో కానీ, మన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఒక కాస్మిక్ ఇంటర్నెట్‌ని వాడారు. వైర్లు లేవు, సిగ్నల్స్ లేవు. కేవలం మైండ్‌ని వాడి విశ్వంలో ఉన్న ఏ సమాచారాన్నైనా డౌన్‌లోడ్ చేయగల అల్టిమేట్ టెక్నాలజీ వారి దగ్గర ఉంది. దాన్నే పాశ్చాత్యులు ఆకాశిక రికార్డులు అన్నారు. మన ఋషులు దాన్ని అచల పరిపూర్ణ స్థితి అన్నారు. ఇది మ్యాజిక్ కాదు. ఇది మూఢనమ్మకం అంతకన్నా కాదు. ఇది ఒక లాస్ట్ ఏన్షియంట్ సైన్స్. ఈరోజు ఈ వీడియోలో ఋషులు వాడిన ఆ డివైన్ ఇంటర్నెట్ మరియు దాని యొక్క పాస్వర్డ్‌ని మనం క్రాక్ చేయబోతున్నాం. వెల్కమ్ టు వైదిక భారతం. వీడియోలో వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట. చాలామంది వీడియోని ఆదరిస్తూ కొన్ని కమెంట్‌ల రూపంలో పర్టిక్యులర్ టాపిక్ మీద వీడియోలు చేయమని కోరుతున్నారు. రాబోయే వీడియోలో ఖచ్చితంగా ఆ వీడియోలని మీకోసం అందిస్తాను. మా వీడియోలను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మనం అసలు సబ్జెక్ట్‌లోకి వెళ్ళే ముందు బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. మన వేదాల ప్రకారం ఈ సృష్టి పంచభూతాలతో తయారయింది. పృథ్వీ అంటే భూమి, అపహ అంటే నీరు, తేజస్సు అంటే అగ్ని, వాయు అంటే గాలి. ఇవి మనకు కనిపిస్తాయి. కానీ ఐదవది మన కంటికి కనిపించనిది, కానీ అత్యంత శక్తివంతమైనది ఆకాశం. చాలామంది ఆకాశం అంటే తల పైకెత్తితే కనిపించే బ్లూ స్కై లేదా శూన్యం అనుకుంటారు. కానీ తైత్తిరీయ ఉపనిషత్తు ఏం చెబుతోందంటే తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః అంటే ఆత్మ నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు పుట్టింది అని. అంటే ఆకాశం అనేది ఖాళీ స్థలం కాదు. అది ఒక సూక్ష్మ పదార్థం. నికోలా టెస్లా లాంటి మోడర్న్ సైంటిస్టులు దీన్ని ఈథర్ అన్నారు. ఈ ఆకాశం అనేది విశ్వం మొత్తం నిండి ఉన్న ఒక అద్భుతమైన జెల్ లాంటిది. ఇక్కడ ఒక లాజిక్ ఉంది మిత్రులారా. మీరు గట్టిగా ఒక మాట మాట్లాడారనుకోండి, ఆ శబ్దం ఎక్కడికి వెళ్తుంది? గాలిలో కలిసిపోతుందా? లేదు. సైన్స్ ప్రకారం ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయ్డ్. మీకు తెలిసిందే గదా! శక్తిని సృష్టించలేం. అలా అని నాశనం చేయలేం. మరి మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు చేసిన ప్రతి ఆలోచన ఒక వైబ్రేషన్‌లా మారి ఆ ఆకాశంలో ఎప్పటికీ రికార్డ్ అయిపోతుంది. ఈ విశ్వం ఒక భారీ రికార్డింగ్ స్టూడియో. మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన ప్రతి పని ఈ ఆకాశం అనే హార్డ్ డిస్క్‌లో సేవ్ అవుతూనే ఉంటుంది. దాన్నే ఆకాశిక రికార్డులు అంటారు. చిన్నప్పుడు మనం చందమామ కథల్లో, పురాణ కథల్లో వినేవాళ్ళం. యమలోకంలో చిత్రగుప్తుడు అని ఒకాయన ఉంటాడు. మన పాపపుణ్యాల చిట్టా రాస్తాడు అని. మనం ఏమనుకుంటాం? ఆయన చేతిలో పెన్ను, పేపర్ పట్టుకొని మనం చేసేవన్నీ రాస్తాడేమో అని నవ్వుకుంటాం. కానీ గరుడ పురాణంలో చెప్పిన అగ్రసందని అనే గ్రంథం ఒక ఫిజికల్ పుస్తకం కాదు. చిత్ర అంటే రహస్యమైన లేదా పిక్చర్ అని కూడా అర్థం. గుప్త అంటే దాచబడినది అని అర్థం. అంటే సీక్రెట్ హిడెన్ పిక్చర్ అని అర్థమొస్తుంది. ప్రతి మనిషిలోనూ ఒక సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది. దాన్నే యోగ పరిభాషలో చిత్తం అంటారు. మీరు చేసే ప్రతి ఆలోచన మీ చిత్తం మీద ఒక ముద్ర వేస్తుంది. దీనినే సంస్కారాలు అంటారు. ఈ చిత్తం డైరెక్ట్‌గా ఆ కాస్మిక్ క్లౌడ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, గూగుల్ సర్వర్‌లో మీ డేటా ఉంటే హ్యాక్ చేయొచ్చేమో కానీ, ఈ నేచర్ క్రియేట్ చేసిన సర్వర్‌లో డేటా ఎప్పటికీ చెరిగిపోదు.
చిత్రగుప్తుడు అంటే ఎవరో వ్యక్తి కాదు. అది ఈ విశ్వం యొక్క ఆటోమేటిక్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్. మనం చీకటి గదిలో తప్పు చేసినా, ఆ వైబ్రేషన్ ఆటోమేటిక్‌గా క్లౌడ్‌లో అప్‌లోడ్ అయిపోతుంది. సరే, సర్వర్ ఉంది, డేటా ఉంది. మరి దాన్ని యాక్సెస్ చేయడం ఎలా? మనం గూగుల్‌ని వాడాలంటే వైఫై, ఇంటర్నెట్ కావాలి. దాని పాస్వర్డ్ కావాలి. మరి ఋషులు వాడిన ఆ ఇంటర్నెట్ దాని పాస్వర్డ్ ఏంటి? యజుర్వేదంలో మరియు తంత్రశాస్త్రంలో ఒక మహా వాక్యం ఉంది. యథా పిండే తథా బ్రహ్మాండే అని. దీని అర్థం మన శరీరం లాంటి పిండంలో ఏముందో, ఈ విశ్వం అనే బ్రహ్మాండంలో కూడా అదే ఉంది అని. సింపుల్‌గా చెప్పాలంటే మీ బాడీ ఒక స్మార్ట్ ఫోన్. ఈ విశ్వం ఇంటర్నెట్. మీ వెన్నుపూస ఒక యాంటెన్నా. మహర్షి పతాంజలి తన యోగ శాస్త్రంలో దీనికి ఒక క్లియర్ అల్గారిథం ఇచ్చారు. సంయమం. దీన్ని మనం గూగుల్ సెర్చ్‌తో పోల్చి చూద్దాం. చాలా సులభంగా అర్థమవుతుంది. మొదటి స్టెప్ ధారణ. అంటే ఫోకస్. మీరు గూగుల్‌లో హిస్టరీ ఆఫ్ వైదిక భారతం అని టైప్ చేసినప్పుడు మీ దృష్టి ఆ టైపింగ్ మీద మాత్రమే ఉంటుంది కదా! అలాగే యోగి తను తెలుసుకోవాలనుకుంటున్న విషయం మీద ఉదాహరణకు భవిష్యత్తు తన చిత్తాన్ని పూర్తిగా ఫిక్స్ చేస్తాడు. రెండవది ధ్యానం. మీరు ఎంటర్ బటన్ నొక్కగానే సర్వర్ నుంచి డేటా ఎలాగైతే లోడింగ్ అవుతుందో, యోగికి ఆ వస్తువు గురించి సమాచారం ఒక ప్రవాహంలా రావడం మొదలవుతుంది. దీన్నే ఏకతానత అంటారు. నూనె దారాల్లాగా ఎక్కడా బ్రేక్ లేకుండా ఆ విషయం గురించి జ్ఞానం ప్రవహిస్తుంది. చివరిది అత్యంత కీలకమైనది సమాధి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద రిజల్ట్ చదవడం కాదు. మీరే ఆ రిజల్ట్ అయిపోవడం. ద అబ్జర్వర్ బికమ్స్ ద అబ్జర్వ్. యోగి తన ఉనికిని కోల్పోయి, తాను దేని గురించి ధ్యానం చేస్తున్నాడో, ఆ వస్తువుతో ఏకమైపోతాడు. అప్పుడు ఆ వస్తువు యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తు దాని రహస్యాలన్నీ ఆయనకు తన సొంత విషయాల్లా తెలిసిపోతాయి. ఈ 3 స్థితులని ధారణ, ధ్యానం, సమాధి ఒకేసారి చేయగలిగితే దాన్నే సంయమం అంటారు. ఋషులు తమ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీతో ట్యూన్ చేసి ఈ డేటాను డౌన్‌లోడ్ చేసేవారు. ఈ టెక్నాలజీకి బెస్ట్ ఉదాహరణ మన తెలుగునాట శ్రీ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు చూడండి. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని. ఆ రోజుల్లో ఇది పిచ్చి మాటల్లా అనిపించి ఉండవచ్చు. కానీ ఈ రోజు మనకు తెలుసు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో. డ్యామ్‌లలో నీటి ద్వారా కరెంట్ పుట్టి, ఆ కరెంటుతో బల్బులు వెలుగుతాయని ఆయన 300 ఏళ్ల క్రితమే దర్శించారు. గాలిలో పక్షులు కాని పక్షులు ఎగురుతాయి. అందులో జనం ప్రయాణిస్తారు. ఇది విమానాల గురించి ఆయన స్పష్టంగా వివరించారు. ఆయన టైమ్ మిషన్ ఎక్కి వెళ్ళలేదు మిత్రులారా. ఆయన సమాధి స్థితిలో కాలంలో ముందు ప్రయాణించారు. అంటే టైమ్ ట్రావెల్ వయా కాన్షియస్‌నెస్. అక్కడ ఆయన ఒక సినిమా రీల్ లాగా భవిష్యత్తుని చూసి, ఆ విజువల్స్‌ని తాళపత్రాల మీద రాశారు. అలాగే మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో జరుగుతోంది. కానీ కిలోమీటర్ల దూరంలో హస్తినాపురంలో కూర్చున్న ధృతరాష్ట్రుడికి సంజీవుడు యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నాడు. సంజయుడికి ఆ శక్తి ఎలా వచ్చింది? వేదవ్యాసుడు ఆయనకు దివ్య దృష్టి ప్రసాదించాడు. దివ్య దృష్టి అంటే మ్యాజిక్ కళ్ళజోడు కాదు మిత్రులారా. అది రిమోట్ వీవింగ్. సంజయుడు తన స్పృహను అంటే కాన్షియస్‌నెస్‌ను కురుక్షేత్రం అనే లొకేషన్‌లో ఉన్న ఆకాశిక రికార్డులకు కనెక్ట్ చేశాడు. అందుకే అక్కడ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా ఆయన వినగలిగాడు. ఇది లైవ్ వీడియో కాల్ కంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ. మనం అనుకోవచ్చు. ఇదంతా పురాణాల్లోనే ఉంది. సైన్స్ ఒప్పుకుంటుందా అని. చెప్తాను రండి. అథర్వణ వేదంలో ఇంద్రజాలం అనే కాన్సెప్ట్ ఉంది. జాలం అంటే వెబ్. విశ్వం ఒక సాలెగూడు లాంటిది. ప్రతి జాయింట్ దగ్గర ఒక ముత్యం ఉంటుంది. ఒక ముత్యంలో చూస్తే మిగతా అన్ని ముత్యాల ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. దీన్నే ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్‌లో క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ లేదా హోలోగ్రాఫిక్ యూనివర్స్ అంటున్నారు. మన డీఎన్ఏ కేవలం వంశపారంపర లక్షణాలనే కాదు.
విశ్వం నుండి వచ్చే సిగ్నల్స్‌ని కూడా స్వీకరించే ఒక ఫ్యాక్ట్రల్ యాంటెన్నా అని రష్యన్ సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. మన బ్రెయిన్ ఒక రిసీవర్ మాత్రమే. సోర్స్ ఈ విశ్వమే. సో మిత్రులారా, ఆకాశిక రికార్డులు అనేవి ఏదో మూఢనమ్మకం కాదు. అది మన పూర్వీకులు సాధించిన ఒక మానసిక శిఖరం. ఈరోజు మనం చేతిలో ఉన్న ఇంటర్నెట్‌ని వాడి టైం వేస్ట్ చేస్తున్నాం. కానీ మన ఋషులు తమ లోపల ఉన్న బయో ఇంటర్నెట్‌ని వాడి లోక కళ్యాణం కోసం జ్ఞానాన్ని అందించారు. మనం ఋషులు కాకపోవచ్చు. కానీ రోజుకి ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మన బ్రెయిన్‌ని ఆ విశ్వానికి ట్యూన్ చేయవచ్చు. దాన్నే మనం అంతర్వాణి అంటాం. మీకు వచ్చే మంచి ఆలోచనలు, పరిష్కారాలు అక్కడి నుంచే వస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు కొత్తగా అనిపించాయా? మన సనాతన ధర్మంలోని సైన్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కమెంట్స్‌లో ఓం లేదా జై హింద్ అని టైప్ చేయండి. మరిన్ని అద్భుతమైన, ఆసక్తికరమైన విషయాల కోసం వైదిక భారతం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి, మన సనాతన ధర్మం గొప్పదనాన్ని అందరికీ తెలియజేయండి. మరొక అద్భుతమైన టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.